హలో అండి, నేను మీ డైటిషియన్ పామ్ని. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గట్ హెల్త్. గట్ హెల్తీగా ఉండాలి, మన ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఎదకాలుతుంది అండ్ లైక్ హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఉంది, ఫుడ్ అరగట్లేదు, చాలా కంప్లైంట్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి మీరు గట్ హెల్తీగా ఉండాలని చెప్పేసి మనకు చాలామంది చెప్పి ఉంటారు. అయితే ఈ గట్ హెల్తీగా ఉండడానికి ఒక బ్యూటిఫుల్ డ్రింక్ చెప్పబోతున్నాను. గట్ హెల్తీగా ఉండడానికి ఈ డ్రింక్ కోసం మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పైనాపిల్, లెమన్, చియా సీడ్స్, పసుపు, టర్మరిక్, జింజర్, అల్లం, కీరా, పంకిన్ సీడ్స్. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం జ్యూస్ చేసేద్దాం. మీరు వినే ఉంటారు, గట్ హెల్తీగా ఉండడానికి చాలా మంచి ఫుడ్, ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, అంటే కర్డ్ కానీ, యోగర్ట్ కానీ, మజ్జిగ కానీ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నిజంగా అండి, ఖచ్చితంగా మీరు డైలీ మజ్జిగ లంచ్ చేసిన తర్వాత కానీ, డిన్నర్ చేసిన తర్వాత కానీ 100% తీసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, హెవీగా మీకు అన్నం అరగట్లేదు, ఎప్పుడైనా బయట ఫుడ్ తీసుకున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అలా వస్తుంది, చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది అని అంటే కనుక ఇమ్మీడియట్గా మీరు డైరీ ప్రొడక్ట్స్ స్టాప్ చేసేసేయండి. కంప్లీట్గా కాదు, మైల్డ్గానైనా స్టాప్ చేసేసేయండి, బట్ కర్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సెకండ్, గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ అంటే చపాతీ, కొంతమందికి చపాతీ తిన్న తర్వాత అరగకపోవడం కానీ, లేకపోతే ఎదకలడం కానీ, అన్నం అరగకపోవడం అలా ఫేస్ చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు గ్లూటెన్ సెన్సిటివిటీ ఉందన్నమాట. సో వాళ్ళు కూడా చపాతీ ఇలాంటి గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ అనేది కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉండండి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మెయిన్గా స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. మన గట్ హెల్తీగా ఉండాలి అంటే మసాలాలు ఎక్కువ తీసుకోకూడదు, లిమిట్లో తీసుకోవాలి. నిజంగా మంచిదే మసాలాలు తీసుకోవడం, కండిమెంట్ స్పైసెస్ వల్ల మన ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుందని మన కరోనా టైంలో తెలుసుకున్నాం. కానీ ఎక్కువ అమౌంట్లో తీసుకోవడం కూడా అస్సలు మంచిది కాదు. వీలైనంత వరకు స్పైసీ ఫుడ్ ఖచ్చితంగా తక్కువ చేసేసేయండి. సో ఇప్పుడు నేను పైనాపిల్ తీసుకున్నాను, తర్వాత 1 టీ స్పూన్ పంకిన్ సీడ్స్ యాడ్ చేసేస్తాను ఇందులో. ఆ తర్వాత ఒక 10 పీసెస్ కీరా తీసుకోండి. మెయిన్గా అల్లం చాలా చాలా హెల్ప్ అవుతుందండి. అల్లం మన గట్ హెల్తీగా ఉంచడానికి ఇది కూడా కొంచెం పించ్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేద్దాం. మీకు తెలుసు యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి పసుపులో. లైట్గా లెమన్ స్క్వీజ్ చేసేస్తున్నాను. కొంతమందికి లెమన్ వల్ల కూడా సెన్సిటివిటీ ఉంటుందండి. వాళ్ళు ఒకవేళ సెన్సిటివిటీ ఉందంటే లెమన్ అవాయిడ్ చేసేయండి. వాటర్ యాడ్ చేసేసుకుందాం, మిక్సీ పట్టేద్దామండి. డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. గ్లాస్లోకి తీసుకునే ముందు నేను ఇక్కడ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నానండి. 1 టీ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసేద్దాం. గట్ హెల్తీగా ఉండడానికి జ్యూస్ అయితే రెడీ చేసేసాం. బిఫోర్ దిస్ మీకు ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. మీరు ఈ జ్యూస్ డైలీ ఇంక్లూడ్ చేస్తూ దాంతోపాటు మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయాలి. ఫస్ట్ థింగ్, యోగా అయినా వాకింగ్ అయినా ఖచ్చితంగా డైలీ 45 మినిట్స్ చేయాలి. సెకండ్ థింగ్, వాటర్ ఇంటేక్. తినగానే వాటర్ తీసుకోవడం అలవాటు చేసుకోకండి. సో తిన్న తర్వాత ఒక 1/2 an hour 45 మినిట్స్ ఆగి ఒక గ్లాస్ వాటర్ తాగండి. తినేటప్పుడు మాకు కొద్దిగా సిప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి మ్యాండటరీ అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. గొంతులోకి మనకు ఫుడ్ దిగడానికి కొద్దిగా సిప్ ఆఫ్ వాటర్ మనం తీసుకుంటే సరిపోతుంది. సో చాలామంది చెప్పి ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది, బట్ మనం ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. దిస్ ఇస్ ఎ రిమైండర్. తిన్న తర్వాత 1/2 an hour 45 మినిట్స్ ఆగి ఒక గ్లాస్ వాటర్ తాగండి. తినక ముందు వాటర్ తాగొచ్చు, నో ప్రాబ్లం. మీ ఫుడ్, మీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక కప్ ఆఫ్ కీరాతో కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఒక కప్ ఆఫ్ వెజిటేబుల్స్తో స్టార్ట్ అవ్వాలి మీ లంచ్ ఆర్ డిన్నర్. బ్రేక్ఫాస్ట్లో వీలైనంత వరకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయండి. ఆయిలీ ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే మన గట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో అవి మనకు ఓవర్కమ్ అవ్వడానికి ఈ డ్రింక్ అనేది మనం ప్రిఫర్ చేసాము. ఇందులో మీరు పుదీనా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ పుదీనా కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. నేను ఇందులో తేనె, చక్కెర, బెల్లం ఏది యాడ్ చేయలేదు. మీరు కూడా యాడ్ చేయకండి. ఇలాగే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే పైనాపిల్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేసేద్దామా? నిజంగా చెప్తున్నాను, టేస్ట్ చాలా బాగుందండి.
ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ ఎంప్టీ స్టమక్‌లో కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో కానీ, ఈవినింగ్ స్నాక్‌లో గానీ డైలీ ఇంక్లూడ్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఒక్కటి ఇంక్లూడ్ చేసినంత మాత్రాన కాదు, నేను చెప్పిన టిప్స్ కూడా ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఒబెసిటీ గురించి, వెయిట్ గెయిన్ గురించి ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలని మీరు ప్లాన్ చేసుకుంటే గనక కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్‌కి కాల్ చేయండి. ఎందుకంటే నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఈ ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా 100% రిజల్ట్స్ అనేది పొందుతారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. దట్స్ ఇట్ అండి. థాంక్ యూ.